నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఆకాశిక్ రికార్డ్స్. ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వరకు జరిగిన ప్రతి ఆలోచన కావచ్చు, పదం కావచ్చు, చర్య కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, అంటే మీ థాట్స్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, మీ ఫీలింగ్స్ కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము ఇట్ ఈస్ సెట్ టు బీ కలెక్టెడ్ అండ్ రికార్డెడ్. ఎక్కడ రికార్డ్ చేయబడ్డాయి అంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బీ ఎన్కోడెడ్ ఇన్ ది ఆస్ట్రల్ లైట్ ఆర్ ఆకాశిక్ రికార్డ్స్లో ఇవి రికార్డ్ చేయబడ్డాయి అన్నమాట. మనం ఆకాశవాణి అంటాం కదా, ఆ విధంగా. సో ఈ ఆకాశవాణి ఇప్పుడు మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే నేను ఆకాశిక్ రికార్డ్స్ని మీ ఆకాశిక్ రికార్డ్స్ని ఓపెన్ చేసి డౌన్లోడ్స్ ఏవైతే వస్తున్నాయో ట్రై చేస్తాను. ఈ టైంలో మీకు తెలియాల్సిన ఆ రేర్ అండ్ ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమిటో మనం ఈ రీడింగ్ ద్వారా మనం తెలుసుకుందాము. తద్వారా మీరు మీ రియాలిటీని షిఫ్ట్ చేసుకోవడానికి కావచ్చు, మీ లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా మార్చుకోవడానికి కావచ్చు, లేకపోతే ఒక కొత్త డైరెక్షన్ని ఎంచుకోవడానికి కావచ్చు, మీకు ఇది హెల్ప్ అవుతుందన్నమాట. ఈ టాపిక్ వచ్చి స్పిరిచువాలిటీలోనే చాలా హై వైబ్రేషన్స్ కలిగినదన్నమాట. సో గుడ్ హై వైబ్రేషనల్ ఎనర్జీస్లోకి ట్యాప్ ఇన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేదు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు కదా, దట్ నో ఇప్పుడు మనం ఇంకా అంత హై వైబ్రేషనల్ ఎనర్జీస్లో లేము, కానీ ఆ హై వైబ్రేషనల్ ఎనర్జీస్లోకి రావడానికి ఎఫర్ట్స్ పెడుతున్న వాళ్ళు మీకు ఈ వీడియో చూస్తుంటే మీరు లైక్ ఆ హై వైబ్రేషనల్ ఎనర్జీస్ త్వరలో రీచ్ అవ్వబోతున్నారు, లేదు మీరు ఆల్రెడీ ఆ హై వైబ్రేషనల్ ఎనర్జీస్లో ఉన్నారని చెప్పి మీరు ఫిక్స్ అవ్వచ్చు అనమాట. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. రేర్ అండ్ ఇంపార్టెంట్ మెసేజెస్ వినడానికి మీరు రెడీనా? మిమ్మల్ని చేరడానికి ఈ మెసేజెస్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 నెంబర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ నెంబర్ మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో, లేదు మీకు ఏదైతే మీ బెస్ట్ నెంబర్ అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే నెంబర్ 1ని సెలెక్ట్ చేసుకున్నారో, సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీ ఆకాశిక్ రికార్డ్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో ఆల్రెడీ మీరు హై వైబ్రేషన్స్లో ఉన్నా, లేదు హై వైబ్రేషనల్ ఎనర్జీస్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నా, దానికోసం మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి ఇప్పుడు మీకు వస్తున్న ఈ రేర్ ఇంపార్టెంట్ మెసేజెస్ మీకు ఇంకొంచెం ప్రోత్సాహం కలిగించి మీరు ఇంకా బెటర్గా మిమ్మల్ని మీరు మార్చుకొని మీ లైఫ్ని మీరు చాలా ఆనందదాయకంగా గడపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళకి స్పిరిట్ యానిమల్ డెక్ నుంచి మీ ఆకాశిక్ రికార్డ్స్లో మీకోసం ఏం మెసేజెస్ వస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఇక్కడ పార్ట్నర్షిప్ వచ్చింది. యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కలర్ఫుల్ పర్సనాలిటీ. ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ బీయింగ్ యూ. You are a joy bringer. Let your community nourish and protect you. Ask for help. Teamwork will give you the best results. సో ఇక్కడ పఫిన్ వచ్చింది, పార్ట్నర్షిప్ అని చెప్తుందన్నమాట. మీరు ఎలా అయితే ఉన్నారో మిమ్మల్ని మీరు బెటర్ వర్షన్ చేసుకోవడానికి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. కానీ ఏదైతే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారో ఆ ఎఫర్ట్స్ని మిమ్మల్ని మీరంట అప్రిషియేట్ చేయండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగిన పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది. మీరు చాలా కలర్ఫుల్ పర్సనాలిటీ అంట మీది. సో మీరు దాంట్లో చాలా కాన్ఫిడెంట్గా అంట ఉండండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అంట మీరు తగ్గించుకోవద్దు. మీరైతే మీ లైఫ్కే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మీరు సంతోషాన్ని తీసుకొని వస్తారంట. సో అప్పుడు మనం ఎంత అంటే మిమ్మల్ని ఒక కలర్ఫుల్ పర్సనాలిటీ కింద మీ ఆకాశిక్ రికార్డ్స్ చూస్తున్నప్పుడు మీరు ఇంకెంత హ్యాపీగా ఉండాలి. కాబట్టి మీరు మీ కమ్యూనిటీ అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మీకు నచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకొని
అండ్ మీ ఫీలింగ్స్ని వాళ్ళకి బెటర్గా వ్యక్తపరిచి మీరు ప్రొటెక్టెడ్గా ఫీల్ అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ప్రొటెక్టెడ్గా ఫీల్ అయ్యేలాగా ఉంచండి. కొంతమందికి ఆ సేఫ్టీ ఫీలింగ్ ఉండదు కదా. ఎప్పుడైతే మనము ఆ లో వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే మనకి ఎప్పుడైతే అంత సేఫ్గా సెక్యూర్డ్గా ప్రొటెక్టెడ్గా ఫీల్ అవ్వమో అప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పుతారు కదా. సో మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇవ్వనప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అవి కొంచెం గమనించుకోండి. వాళ్ళనైతే మట్టుకు నెగ్లెక్ట్ చేసినట్లు మీరు బిహేవ్ చేయొద్దు. మీరు వాళ్ళనంటే మంచిగా చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా మీరు మంచిగా ఉంచుకోండి. మీరు సహాయం అడిగితే మీకు ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది. టీమ్ వర్క్లో కానీ మీరు కానీ పనిచేస్తే, ఒక టీం లాగా మీరు పనిచేస్తే, అందుకనే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు మంచిగా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో అది మంచిగా వాళ్ళకి కన్వే చేయండి. టీమ్ వర్క్ వచ్చి మీకు బెస్ట్ రిజల్ట్స్ తీసుకొని వస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఒకరిగా లేరు, జంటగా ఉన్నారు. సో టీమ్ వర్క్ ఉంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వస్తున్న కార్డ్ వచ్చి గ్రిజ్లీ బేర్, పవర్. ఇక్కడ పార్ట్నర్షిప్, ఇక్కడ పవర్. పీ అనే వర్డ్ మీకు చాలా ఇంపార్టెంట్గా ఉండొచ్చు. లైక్ అంటే మీ పేరు పీతో స్టార్ట్ అవ్వచ్చు, లేదా మీరు ఇష్టపడుతున్న వ్యక్తి పేరు పీతో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే పీతో స్టార్ట్ అయ్యేది ఏదైనా కానీ మీకు గుడ్ లక్ని తీసుకొని రావచ్చు. ఇక్కడ పార్ట్నర్షిప్, పవర్ ఇవి స్విచ్ వర్డ్స్ లాగా మీకు పనిచేయచ్చు. ఒకవేళ మీరు ఇష్టపడుతున్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ మీతో అంత కోఆపరేటివ్గా లేకపోతే ఈ పార్ట్నర్షిప్ అనే స్విచ్ వర్డ్ని మీరు మల్టిపుల్ టైమ్స్ అనుకుంటున్నప్పుడు గుడ్ పార్ట్నర్షిప్స్ రావడానికి కావచ్చు, లేకపోతే మీతో ఆ సఖ్యత పెరగడానికి కావచ్చు హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మీరు మిమ్మల్ని వీక్ అని అనుకుంటుంటే పవర్ 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 లేదు, పవర్ఫుల్, ఐఆమ్ పవర్ఫుల్ ఇట్లా మాదిరి మీరు మేనిఫెస్ట్ చేస్తే మీరు ఇంకొంచెం పవర్ఫుల్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉంది. సో మీరు ఖచ్చితంగా ఇమిడిపోగలుగుతారు మనుషుల్లో. కొంతమందికి ఉంటుంది కదా, నేను ఇంకొకరితో కలవలేనేమో, నేను ఇమిడిపోలేనేమో, నేను మనుషుల్లో ఒకటిగా ఉండలేను, నాకు అంత కంఫర్టబుల్గా ఉండదు. లేదు, మీరు కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. మీకు ఆ టీమ్ వర్కే మీకు బెస్ట్ రిజల్ట్స్ తీసుకొని వస్తుంది అని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఏది డెస్ట్రాయ్ చేయలేదంట. ఏం జరిగినా కానీ మీరైతే కుంగిపోవడానికి వీల్లేదు. మీరంత వీక్ మైండ్ సెట్ కానీ లేదు, వీక్ పీపుల్ కాదు. సో ఇక్కడ మీకు ఇంకొక అఫర్మేషన్ ఏమవుతుందంటే ఐ యామ్ ఇండెస్ట్రక్టబుల్, ఇండెస్ట్రక్టబుల్, ఐ యామ్ ఇండెస్ట్రక్టబుల్ అనేది మీకు ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ అవుతుంది. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో మీ ఇంట్యూషన్ అంటే మీరు నమ్మండి. అండ్ మీ ఇంట్యూషన్ ఏ వైపు అయితే మిమ్మల్ని పొమ్మంటుందో, లేకపోతే ఏదైతే మిమ్మల్ని స్వీకరించమంటుందో మీరు అదంతా ఖచ్చితంగా చేయండి. అంటే మీ ఇంట్యూషన్ మాట మీరు నమ్మండి. అండ్ మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మీ రియల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దానిపైన మీరు ఆధారపడండి. ఎప్పుడు అంటే గివప్ ఇవ్వద్దండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఈరోజు మీరు అనుకున్న రిజల్ట్స్ రాకపోయినా కానీ మీకు ఆ రిజల్ట్స్ వచ్చే టైం తొందరలోనే ఉంది. మీరు అందుకనే ఈ రీడింగ్ చూస్తున్నారు. మీరు అందుకనే హై వైబ్రేషనల్ ఎనర్జీస్లోకి ట్యాప్ ఇన్ అవుతున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత జెంటిల్గా, ఎంత లవబుల్గా ఉంటే మీతో మీరు ఎట్ ద సేమ్ టైం మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా మీరు ఎంత జెంటిల్గా ఉండి, మీరు ఎంత లవబుల్గా ఉంటే మీరు అంత బెస్ట్ రిజల్ట్స్ని అంటే మీరు పొందగలుగుతారు. మీరు గివప్ ఇచ్చే పర్సనాలిటీస్ కాదు. మీరు ఏదో విధంగా లైఫ్తో పోరాడి మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. మీరు పవర్ఫుల్. మిమ్మల్ని ఏది డెస్ట్రాయ్ చేయలేదు. మీరు ఇండెస్ట్రక్టబుల్. ఐ యామ్ ఇండెస్ట్రక్టబుల్ అనేది ఇక్కడ అఫర్మేషన్. నన్ను ఎవరు డెస్ట్రాయ్ చేయలేరు. సో మిమ్మల్ని ఎవరు బ్రేక్ చేయలేరు. మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేరు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అని బాధ పెడుతున్నా కానీ మీరు అది స్వీకరిస్తేనే కదా మీరు బాధపడతారు. మీరు స్వీకరించకండి. సో ఇక్కడ మనము ఆకాశిక్ రికార్డ్స్ నుంచి మనం తెలుసుకుంటున్న ఆ రేర్ అండ్ ఇంపార్టెంట్ మెసేజెస్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. ఎప్పుడైతే ఒకరు మనల్ని బాధ పెడుతున్నారో అని మనం బాధపడి గివప్ ఇచ్చేస్తున్నామో అక్కడే మనం
ఓడిపోతున్నాం. సో మీరు ఓడిపోకూడదు, మీరు గివప్ ఇవ్వకూడదు అని చెప్తున్నారనమాట. యు ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. సో మీ పవర్ని మీరు ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. మీ రియల్ స్ట్రెంగ్త్ పైనంట మీరు ఆధారపడండి. మీ రియల్ స్ట్రెంగ్త్ ఏందో మీరు గుర్తించండి, నాకు కమెంట్స్లో పెట్టండి. మ్యాజిక్, ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ మ్యాజికల్ బీయింగ్స్. ఔల్ స్పిరిట్ వచ్చింది ఇక్కడ. చూస్ టు నో ద ట్రూత్ బికాజ్ యూ క్యాన్. ఓపెన్ యువర్ ఇన్నర్ విజన్. యూ కెన్ సీ త్రూ డిసెప్షన్. లెట్ ద పాస్ట్ గో అండ్ మేక్ రూమ్ ఫర్ అ బెటర్ లైఫ్. రైజ్ అప్. మ్యాజిక్ అండ్ విజ్డమ్ ఆర్ యువర్ బర్త్ రైట్స్. చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారో మీ గురించి. మీ గురించి ఎంత ఇదిగా ఆలోచిస్తుంటే ఎవరైతే మన ఆకాశిక్ రికార్డ్స్ని రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు మీకు ఇలాంటి మెసేజెస్ పంపిస్తున్నారు. మీరు నిజాన్నంటే గ్రహించండి. మీ లోపల ఇన్నర్ విజన్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీకు ఎలాంటి విజన్స్ అయితే వస్తున్నాయో వాటిని నమ్మండి. ఎవరైతే మోసం చేస్తున్నారో మీరు ఆ మోసానికి వెనుక ఉన్న రీజన్స్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారంట. మీకు అంత జ్ఞానం ఉంది. యూ కెన్ సీ త్రూ డిసెప్షన్. అండ్ ఎవరైతే మోసగాళ్ళు ఉంటారో వాళ్ళని మీరు పసగట్టగలుగుతారు. సో గతంలో ఏదైతే జరిగిపోయిందో అది జరిగిపోయింది, దాన్నంటే వదిలేసేయండి. ఎప్పుడైతే ఆ గతాన్ని వదిలేస్తారో అప్పుడు యూ కెన్ మేక్ రూమ్ ఫర్ అ బెటర్ లైఫ్. మన లైఫ్ మారాలి, మనం ఎదగాలి, మనం బెటర్ లైఫ్ని అనుభవించాలి అనుకున్నప్పుడు మనం గతాన్ని వదిలేయాలి. నిన్నటిని వదిలేస్తేనే మనం ఈ రోజుని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాము. ఎప్పుడైతే మనం ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో రేపటి పైన హోప్ ఉంటుంది. సో కమాన్, వేకప్, రైజ్ అప్. మ్యాజిక్ అనేది మీ లోపలే ఉందంట. అది మీ బర్త్ రైట్ అంట. మ్యాజిక్ అండ్ విజ్డమ్ ఆర్ యువర్ బర్త్ రైట్. సో యు ఆర్ మ్యాజికల్. అండ్ మీరేంటంటే ఆ మ్యాజిక్ని మీ వరకే కాదు, మీరు మీతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఆ మ్యాజిక్ని చూపించగలుగుతారు. ఎప్పుడు చూపించగలుగుతారు? ఎప్పుడైతే మీ పైన మీకు ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుందో, నమ్మకం ఉంటుందో. సో ఫస్ట్ మిమ్మల్ని నమ్మండి. మీకు పార్ట్నర్షిప్స్ కలిసి వస్తాయి. మీరు టీమ్ వర్క్ చేసినప్పుడు మీరు బెస్ట్ రిజల్ట్స్ని పొందగలుగుతారు. అండ్ మీరు ఎప్పుడు యూ షుడ్ నాట్ గివ్ అప్. మీరు పవర్ఫుల్, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు సక్సెస్ పొందడానికే వచ్చినారు. అండ్ మ్యాజిక్ అండ్ విజ్డమ్ ఆర్ యువర్ బర్త్ రైట్. అది మీ జన్మ హక్కు. మ్యాజిక్, ఈ జ్ఞానం అనేది. సో ఎప్పుడైతే మనలో జ్ఞానం ఉంటుందో మనం ఆబ్వియస్గా ఖచ్చితంగా మ్యాజిక్ని అయితే సృష్టించగలుగుతాము. ఇప్పుడు నేను వాన్స్ నుంచి ఫస్ట్ కార్డ్ తీసుకుంటాను అనమాట. ఫైర్ ఎనర్జీ మనకి ఏం చెప్తోంది? ఫైర్ ఎనర్జీ పైల్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తుందో చూద్దాం. సో ఫైర్ ఎనర్జీ నుంచి వస్తున్న మీకు ఏం ఎనర్జీ వస్తుంది? 2 ఆఫ్ వాన్స్. ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది ఉంది. సీ బియాండ్, ఇక్కడ సీ బియాండ్ అనే వర్డ్ నాకు వినిపిస్తుంది. సీ బియాండ్ అంటే ఏంటంటే ఇక్కడ వరకే మనకు కనిపిస్తుంది, కానీ దీనికి తర్వాత కూడా ఏదో ఉంది. సో ఎప్పుడైతే మనం దీని తర్వాత దాని గురించి ఆలోచిస్తామో, తర్వాత దాని గురించి కూడా ఆలోచించగలుగుతామో, అప్పుడే మనం లైఫ్లో ఇంకా బెటర్గా ఎదగగలుగుతాం. సో స్టార్ట్ సీయింగ్ థింగ్స్ బియాండ్. మనకి ఇక్కడి వరకే కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడి వరకే ఉన్నాయి కదా అనే ఆలోచనలు అక్కడి వరకే ఉంచేసుకోకండి. అందుకనే ఇక్కడ కూడా చెప్తున్నారు కదా, ఐ హానర్ మై ఇంట్యూషన్ అండ్ గో వేర్ ఇట్ లీడ్స్ అని చెప్పి. అందుకనే ఇక్కడ ఇంట్యూషన్ డెవలప్ చేసుకోమని చెప్తున్నారు. సో మీ ఇంట్యూషన్ మీకు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో మీరు అంత స్ట్రాంగ్గా మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. మీరు అంత స్ట్రాంగ్గా మీరు ఏదన్నా కానీ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి మీకు ఖచ్చితంగా. ఈ 2 ఆప్షన్స్లోంచి మీరు ఏ ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టే మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మీ లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీకు ఎప్పుడు లైఫ్ 2 ఆప్షన్స్ ఇస్తుంది. మీరు దేన్ని చూస్ చేసుకుంటున్నారో అనే మీ విచక్షణ జ్ఞానం పైనే మీ ప్రాస్పెరిటీ కానీ, మీ ఎదుగుదల కానీ, మీ సక్సెస్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. అందుకనే మీ ఇంట్యూషన్ని నమ్మాలి. ఇక్కడ కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. డెసిషన్ మేకర్ వచ్చి మీరే. అల్టిమేట్గా డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారు. అందుకనే మీ రియల్ స్ట్రెంగ్త్ ఏంటో మీరు గుర్తించండి.
మీలో ఆ మ్యాజిక్ ఉంది, విజ్డమ్ ఉంది, మీరు ఆలోచించుకోగలుగుతారు. మీరు ఆలోచించుకొని బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారనమాట. అండ్ మీకు లైఫ్లో ప్రతి దాంట్లో కూడా మీకు 2 ఆప్షన్స్ అనేటివి ఇచ్చి నింటారనమాట. ఇప్పుడు కూడా మీకు ఆ గ్రోత్ ఎక్స్పాన్షన్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఇది పార్ట్నర్షిప్ గురించే మాట్లాడుతుంది. నెంబర్ 2 స్పీక్స్ అబౌట్ పార్ట్నర్షిప్, డెసిషన్ మేకింగ్. సో మీకైతే యూ హ్యావ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి అన్నారు కదా, మీకైతే 1 బెస్ట్ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు ఖచ్చితంగా. ఆ బెస్ట్ పర్సన్ని ఎలా మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళతో కలిసి మీరు ఎలా లైఫ్ని లీడ్ చేయడం కానీ లేకపోతే లైఫ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు సో దట్ మీకు అవి బెస్ట్ స్టెప్స్గా మిగిలిపోవడానికి. సో ఇక్కడ మీరు టీమ్ వర్క్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు కదా. కింద కార్డ్ ఏంటంటే దాన్ని అప్రూవ్ చేస్తుంది. అండ్ మనం కప్స్ నుంచి ఒక కార్డ్ తీసుకుందాం. కప్స్ నుంచి క్వీన్ ఆఫ్ కప్స్. అగైన్ చాలా ఇంట్యూషన్ కలిగిన వారు అండ్ ఏదైనా కానీ బాగా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి. అండ్ నీళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక ఇక్కడ మురికి ఉన్నింది అనుకోండి, మురికిని నీళ్ళుతో పోసి కడిగేస్తాం కదా మనము. ఆ విధంగా మీరు ఎలా ఉపయోగపడుతున్నారు, దేన్ని మీ లైఫ్లోంచి క్లియర్ చేసేసుకునేదానికి మీకు ఈ నీళ్లు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మీరే నీళ్ళు మీ లైఫ్లో మీరే ప్రక్షాళన చేసుకోవాలి, మీరే చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ రీడింగ్ నేను మీకోసం చేస్తున్నా, మీరు విని దీన్ని ఇక్కడికి వదిలేసినారనుకోండి మార్పు రాదు. ఇక్కడ ప్రక్షాళన జరగాలి, నీళ్లు మీరే. ఆ ప్రక్షాళన జరగడానికి మీరే తోడ్పడగలుగుతారు, మీరే మీకు సహాయం చేసుకోగలుగుతారు, మీరే మీకోసం ఏమైనా చేసుకోగలుగుతాడు. ఇక్కడ గ్రిజ్లీ బేర్ కూడా ఈ చేపను పట్టుకొని వస్తుంది, నీళ్ళల్లోకి వెళ్ళి వేటాడి దాని ఆకలి తీర్చుకోవడానికి అదొక చేపను తీసుకొని బయటకు వస్తుంది. ఆ విధంగా మీ లైఫ్లో మీరు సక్సెస్ పొందడానికి మీరు దేన్ని ప్రక్షాళన చేసుకుంటే మీరు ఆ సక్సెస్ని పొందగలుగుతారు. ఎమోషనల్గా మీరు ఎంత స్ట్రాంగ్ అవ్వాలి, మీ ఆలోచన పరిధి ఎక్కడి వరకు ఉండాలి, మిమ్మల్ని మీరు ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు, మీ ఆలోచనలు మీకు ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తున్నాయి, ఇవన్నీ ఇక్కడ ఇమిడి ఉన్నాయి. అండ్ ఇక్కడ తల్లి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా 2 పిల్లలు ఉన్నారు ఈ కార్డ్ పైన. కొంతమందికి ట్విన్స్ పుట్టచ్చు, కవలలు పుట్టచ్చు. సో మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు, మీ హెల్త్ పైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీ హెల్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత స్ట్రాంగ్గా నిలదొక్కోగలుగుతారు దేన్నైనా కానీ. మెంటల్గా స్ట్రాంగ్ అయినప్పుడు ఫిజికల్గా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అయిపోతారు. సో మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి, మీరు వీక్ కాదు, మీరు పవర్ఫుల్. అందుకని కార్డ్స్ మంచిగా ఒకదాంతో ఒకటి బ్లెండ్ అవుతున్నాయి. సో మీరు తెలుసుకోండి మీరు ఎంత పవర్ఫుల్ సోల్ అనేది. ఇప్పుడు మనము ఫైర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ నుంచి చూసాం కదా, ఇప్పుడు ఎయిర్ ఎనర్జీ నుంచి చూద్దాం. సో ఎయిర్ ఎనర్జీ ఏం చెప్తుంది, పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎయిర్ ఎనర్జీ ఏం చెప్తుందో చూద్దాం. సో ఎయిర్ ఎలిమెంట్ ఏం చెప్తుంది, పైల్ నెంబర్ 10 ఆఫ్ సోర్డ్స్. స్ట్రాంగ్ సోల్స్, మీరు రేపటి పైన చాలా ఆశ కలిగిన వాళ్ళు, రేపటి కోసం అంటారు కదా. సో ఆ విధంగా రేపటి కోసం మీరు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారనమాట. అందుకనే లైఫ్లో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కానీ మీరు ఎదుర్కొని నిలబడగలుగుతున్నారు. యూ హ్యావ్ దట్ మ్యాజిక్ ఇన్ యువర్ సెల్ఫ్. లైక్ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ, ఎంత కష్టం కలిగినా కానీ ఈ కష్టాన్ని మీరు ఎదుర్కొని మీ లైఫ్లో మీరు నిలబడగలుగుతున్నారు అంటే మీరు చాలా పవర్ఫుల్ పీపుల్. ఒక కష్టం వచ్చింది కదా అని అక్కడికి ఆగిపోయినాము అంటే మనకి ఇంకా రేపు అనేది ఉండదు. కానీ మీరు ఇట్లాంటి కష్టాలను చాలా చూసి అలాంటి రేపటిని చాలా క్రియేట్ చేసుకున్నారనమాట. సో టఫ్ సోల్స్ కాబట్టి టఫ్ ఫైట్ ఇక్కడ మీకు వచ్చింది కదా, ఇక్కడ మనకి
మిమ్మల్ని ఎవరన్నా మోసం చేస్తే మీరు దాన్ని కనుగొనగలుగుతారు అని చెప్పారు కదా. సో డిసెప్షన్, యూ కెన్ సీ త్రూ డిసెప్షన్. ఇక్కడ ఇదే, ఇక్కడ బ్యాక్ స్టాబింగ్, ఇక్కడ మోసం జరిగి మిమ్మల్ని ఎవరన్నా మోసగిచ్చి ఉంటారు. కానీ ఈ మోసం ఎందుకు జరిగింది, ఈ మోసం జరిగినప్పుడు మీరు ఎలా నిలబడ్డారు, మీరు ఏం నేర్చుకొని ఈరోజు మిమ్మల్ని మీరు ఇంకా ముందరికి తీసుకొని వెళ్తున్నారు అనేది మళ్ళీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకని యువర్ మ్యాజికల్ బీయింగ్స్. ఇక్కడికి అయిపోయింది అనుకున్న దగ్గర నుంచి లేదు, నేను ఓడిపోయే రకాన్ని కాదు, నేను మొండిగా నేను నా లైఫ్ కోసము నేను అనుకున్న దానికోసము నేను ఫైట్ చేయగలుగుతానని మీరు నిరూపించుకున్నారు. అండ్ మీ ఆకాశిక్ రికార్డ్స్ మీరు తెలుసుకోవాల్సిన ఆ రేర్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే, ఇలాంటి టఫ్ ఫైట్స్, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ టఫ్ పీపుల్కే వస్తుంది. సో అందుకనే మీలో ఉన్న టఫ్నెస్ ఇంకొంచెం మీరు స్ట్రాంగ్ అవ్వడానికి మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. మీరు అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా దాన్ని ఎదుర్కొని మీరు ఎలా పోరాడి మీరు బయటకు వస్తున్నారు అనేది మొత్తం ఇట్స్ బీన్ రికార్డెడ్. సో ఈ రికార్డ్లో రికార్డ్ అయిన ప్రతి ఒక్కటి దాని పర్యవసానం కావచ్చు, అది ఏదైతే రికార్డ్ చేసిందో దాని రిజల్ట్ మీరు పొందుతారు. సో ఆ విధంగా మీరు ఆ టఫ్ ఫైట్ ఇచ్చి మీరు నిలబడి మీకంటూ మీకు ఒక సత్కర్మని మీరు క్రియేట్ చేసుకుంటే ఆ కర్మ ఫలితాన్ని కూడా మీరు పొందబోతున్నారు. నేను మోసపోయినాను, నేను చేసుకోవాల్సింది నేను చేసుకోలేకపోయినాను, నన్ను వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని మీరు బాధపడకండి. ఒకరు చూస్తూ ఉంటారు, వాళ్ళు రాస్తుంటారు అంటారు కదా. సో అట్లా ఒకరు చూస్తున్నారు, ఒకరు వింటున్నారు, ఒకరు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, వీటన్నిటిని రికార్డ్ చేసి పెడుతున్నారు. వీటికి రుజువు లేదు, వీటికి ప్రూఫ్ లేదు, మా ఇద్దరి మధ్యనే జరిగింది, వీళ్ళు నన్ను మోసం చేసేసి వెళ్ళిపోయారు, నేను ఎవరికైనా చెప్పినా కానీ ఇది నమ్ముతారా నమ్మరా అంటే ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఫిజికల్ వరల్డ్లో మీకు ఎవరు సాక్షులు లేకపోయినా కానీ ఆస్ట్రల్ వరల్డ్లో ఆస్ట్రల్ లైట్ అనేది రికార్డ్ చేసేసింది. ఆ చీకటి ఎంత చీకటి ఉన్నా కానీ ఆ చీకటిలో ఉన్న వెలుగే ఆస్ట్రల్ లైట్. అది మనకి నైట్ క్యామ్స్ ఎట్లా పనిచేస్తాయి అట్లా మాదిరి చీకట్లో జరిగింది కూడా రికార్డ్ అవుతుంది, అది కూడా రికార్డ్ అయింది. కాబట్టి మీరు బాధపడకండి, ఈ బాధని ఇక్కడ వదిలేసేయండి. గతంలో జరిగిందంతా వదిలేసి, ఈ డిసెప్షన్, ఈ మోసం ఏదైతే జరిగిందో దీన్నంతా వదిలేసి మీరు ఎప్పుడైతే అడుగులు ముందరికేస్తారో అప్పుడే మీరు ఒక బెటర్ లైఫ్ని మీరు పొందగలుగుతారు. అందుకనే మ్యాజిక్ అండ్ విజ్డమ్ ఆర్ యువర్ బర్త్ రైట్. ఓకే, ఇవి చాలా కార్డ్స్. మనం పెంటికల్స్ నుంచి ఒక కార్డ్ తీసుకుందాం. పెంటికల్స్లో ఏం కార్డ్స్ వస్తున్నాయి? ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి 6 of Pentacles, బ్యూటిఫుల్ కార్డ్ ఆఫ్ జెనరాసిటీ. మైనర్ ఆర్కానా జస్టిస్ కార్డ్, న్యాయం జరుగుతుంది. మీకు ఏదైతే మీరు పొందాలో, ఏదైతే మీదో అది మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా మీరు చేయాల్సింది, మీరు దేనిపైన అయితే కాన్సన్ట్రేట్ చేయాలో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మీకు ఏదైతే దక్కాలో, మీరు ఏదైతే పొందాలో మీకు అది ఆటోమేటిక్గా వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వరకు నేను మేనిఫెస్ట్ చేసినాను, నేను ఇదే కోరుకున్నాను, నేను ఇలా జరగాలనుకుంటున్నాను అనుకున్నారా? సో మీరు ఏదైతే జరగాలనుకుంటున్నారో అవన్నీ మీకు జరుగుతున్నాయి. ఇప్పుడు దానికి మించి, దాని బియాండ్ అంటే వెళ్ళండి. మిమ్మల్ని మీరు ఎట్లా కన్స్ట్రక్టివ్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు మీ గురించి, మీ పైన, ఐ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మీరు. ఎందుకంటే మీకు ఏవైతే కావాలో, లేకపోతే ఏవి ఉంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారో వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఆ వస్తువులపైన కావచ్చు, ఆ మనుషులపైన కావచ్చు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పైన అంటే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి, మీలో ఉన్న మ్యాజిక్ని తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ అయిపోయినాయి కదా. సో రికార్డ్ అయిపోయినాయి కాబట్టి మీకు జరగాల్సిన న్యాయం మీకు జరిగిపోతుంది, మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది. సో మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దండి, మీ పైన అంటే మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. అందుకనే ఏమో ఇక్కడ అంతా మీ గురించే మాట్లాడుతున్నారు, మీ గురించే చెప్తున్నారు, మీ ఇంట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు, మీ లోపల ఉన్న
నిజం గురించి మాట్లాడుతున్నారు, మీ విజన్స్ గురించి మాట్లాడుతున్నారు, మీ ఇన్నర్ విజ్డమ్ గురించి మాట్లాడుతున్నారు, మీ మ్యాజిక్ గురించి మాట్లాడుతున్నారు, మీ కలర్ఫుల్ పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నారు, మీ కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నారు, మీ రియల్ స్ట్రెంగ్త్ గురించి చెప్తున్నారు. అందుకనే ఇక్కడ మీ గురించి ఇంకా ఆలోచించడం మొదలుపెట్టండి. మీ లోపల మీకు నేను అనే నాకు ఏంటి, నేను ఏంటి, ఐ అనేది ఏంది, సో దానిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టండి. ఇప్పుడు మనం మేజర్ ఆర్కానా నుంచి చూద్దాం. సో ఇక్కడ సోల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో మనకి ఈ బాహ్య ప్రపంచంలో, ఈ ఫిజికల్ వరల్డ్లో మనకి లగ్జరీస్ కావచ్చు, మనం ఇవన్నీ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీరు ఆలోచించింది చాలు, కాన్సన్ట్రేట్ చేసింది చాలు, అవి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి, మీకు అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీ గురించి, మీ సోల్ డెవలప్మెంట్ గురించి, ఐ గురించి అంటే ఎక్కువ ఆలోచించండి. మనం మేజర్ ఆర్కానా కార్డ్ తీసుకుందాం. ఇప్పుడు ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఆ మేజర్ ఆర్కానా, ఆ మేజర్ కార్డ్ డెవిల్. అదే చెప్పాను కదా. సో ఇక్కడ డెవిల్ అంటే ఏంటంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ నెగటివ్ వే. ఈ డెవిల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఒక షాడో సెల్ఫ్ ఉంటుంది. ఓవర్ థింక్ చేయడం కావచ్చు, లేకపోతే దేనికన్నా ఎక్కువ అడిక్ట్ అయిపోవడం కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ. ఇక్కడ ప్రక్షాళన జరగాలి అని చెప్పాను కదా నేను. నీళ్ళు ఎలా అయితే మురికున్నప్పుడు నీళ్లు పోసి మనం తోసేస్తామో, ఇక్కడ జలం మీరు మీ లైఫ్లో మీరే క్లెన్స్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే క్లెన్స్ చేసుకోవాలి, ప్రక్షాళన మీ లోపల జరగాలి అని చెప్పాను కదా. ఈ డెవిల్ అదే. మనకి చిన్న చిన్నవి అంటే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కానీ, ఎదుటి వాళ్ళని మనము ఎదుటి వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవడానికి కానీ, మనం అనవసరమైన త్యాగాలు చేయడం కానీ, ప్లీజింగ్ నేచర్ ఉండడం కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి, ఇట్లా ఉన్నప్పుడు సాఫ్ట్, స్వీట్, గుడ్, నైస్ ఇవన్నీ చెప్తారు. ఇదంతా కాదు. ఇక్కడ ఏంటి, మనల్ని మనం కష్టపెట్టుకొని ఇతరులని సుఖపెడుతున్నాం మనం అక్కడ. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ మీ పైన కాన్సన్ట్రేట్ చేయండి అన్నారు. అందుకని ఇక్కడ మేజర్ ఆర్కానా డెవిల్ కార్డ్ ఇచ్చారు. ఇది తప్పుగా తీసుకోకండి, ఇది చాలా చాలా మంచిది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే మంచి అన్న వాళ్ళని మంచి అనడంలో అదేం లేదు. లైక్ అంటే మంచి వాళ్ళు ఎప్పటికైనా మంచి వాళ్ళే, మంచి అని చెప్పడంలో అదేం పెద్ద గొప్ప కాదు. కానీ ఆ మంచిలో కూడా ఎక్కడో కొంచెం ఆ చెడ్డ ఇది కూడా లేకుండా మనం దాన్ని కూడా క్లియర్ చేసుకోగలిగినప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం కదా. సో ఇక్కడ మీరు గొప్పవాళ్ళు అవ్వాలంట. సో అలా మనలో ఏది చెడుగా మిగిలిపోయింది, ఏది మనల్ని కీలుబొమ్మల్లాగా ఆడిస్తుంది, పప్పెట్ లాగా మనల్ని కంట్రోల్ చేస్తుంది, అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనం దాన్ని కంట్రోల్ చేయట్లా, అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఏదైతే మనల్ని కంట్రోల్ చేస్తుందో ఆ దాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి అని చెప్పడానికి ఇక్కడ డెవిల్ కార్డ్ ఇచ్చారు. సో మీరు అది అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఆ పొజిషన్లో పెట్టినారనమాట. మీరు గ్రేట్ సోల్స్, మీరు గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. మీలో ఉన్న హ్యుమానిటీ, మీలో ఉన్న మంచితనం, మీలో ఉన్న ఓర్పు కావచ్చు, మీలో ఉన్న సహనం కావచ్చు. సో ఇలాంటివన్నీ ఇవి ఇంకొంచెం శోభ రావాలంటే, ఇంకొంచెం బెటర్ అవ్వాలంటే, మీరు ఇంకా మంచిగా ఎవాల్వ్ అవ్వాలన్నా కానీ, ఏదైనా కానీ దానికోసం ఏం కావాలి, ఇదేదన్నా ఇంకా ఇసుక రేణువంత ఏదన్నా ఉన్నా కానీ ఇంకా మనలో ప్రక్షాళన జరగాల్సింది, దాన్ని కూడా అంటే తీసేసేయండి. దాన్ని కూడా తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొక బెటర్ లైఫ్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాము. ఫైనల్గా వస్తున్న మెసేజెస్ ఏంటి చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం, ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఫైనల్ మెసేజెస్ ఏంటి. చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి మీకు మటుకు మెసేజెస్. దీన్ని మీరు ఎంత బాగా అంటే, ఇప్పుడు నేను కార్డ్స్ చూసి నేను చెప్పింది కాదు, మీకు కార్డ్స్ చూసి మీకేమనిపిస్తుంది, ఇప్పుడు రీడింగ్ చూస్తున్నప్పుడు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మీరు ఎలాంటి భావోద్వేగానికి గురవుతున్నారు, ఇవన్నీ కూడా మీరు గమనించండి.
వీటి నుంచి కూడా మీకు సమాధానాలు వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, గ్రీన్ ఎనర్జీ, లవ్, ట్రావెల్, హ్యూమర్, వైటాలిటీ ఇచ్చారు. సో అరే నా లైఫ్లో ఏం జరగట్లేదు, నేను ఒంటరి అయిపోతున్నాను, నన్ను అందరూ సర్కాస్టిక్గా నా పైన జోక్స్ వేస్తున్నారు, నాకు ఇట్లా వీళ్ళు నన్ను ట్రీట్ చేయడం నాకు అసలు నచ్చట్లేదు, నేను చాలా లెథర్జిక్ ఎనర్జీలోకి వెళ్తున్నాను. అంటే ఏంటి, మనం ఏదో చేయాలనుకుంటాము కానీ నాకు ఓపిక లేదు, నాకు నీరసంగా ఉంది, నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను ఇప్పుడు చెయ్యను. సో ఇలాంటిదంటే వద్దు. మనం ప్రేమిద్దాం దేన్ని, ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుందాం, మనం చేసేదాన్ని ప్రేమిద్దాం. అది మనకు కష్టంగానే ఉండిండొచ్చు, ఈరోజు కష్టం, రేపు అదే మనకి సుఖాన్ని తీసుకొని వస్తుంది. సో ఇక్కడ డాక్టర్స్ ఆ సింబల్ ఉంది చూడండి. సో మనల్ని మనం హీల్ చేసుకోవాలి ఫస్ట్. గ్రీన్, హార్ట్ చక్ర హీలింగ్. సో ఈ హీలింగ్ అనేది ఫస్ట్ మనలోంచి రావాలి. దానికోసం మీరు ట్రావెల్ చేస్తారా, లైక్ 4 ప్లేసెస్ వెళ్ళి చూసేసి వస్తారా, లేదు ఇది ఇంటర్నల్ ట్రావెల్ కూడా అవ్వచ్చు, స్పిరిచువల్ ట్రావెల్. లైక్ అంటే ఇప్పుడు నేను హూ ఆమ్ ఐ, వాట్ ఆమ్ ఐ. సో ఐ పైన కాన్సన్ట్రేట్ చేయండి అన్నాను కదా, అదే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు ఇట్లా కావాలి, నాకు అట్లా కావాలి, అది కావాలి, ఇది కావాలి కాదు, నేనేంటి, నేనెవరు, హూ ఆమ్ ఐ పైన కాన్సన్ట్రేట్ చేయండి. హ్యాపీగా ఉండండి, నవ్వుకోండి, ఎనర్జెటిక్గా ఉండండి, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, జోష్. మిమ్మల్ని చూస్తేనే ఇంకా పక్కన వాళ్ళు కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందరికి వెళ్ళాలి. నెంబర్ 7, నెంబర్ 4 స్పిరిచువాలిటీ. ఇక్కడ నెంబర్ 7, నెంబర్ 2, నెంబర్ 13, నెంబర్ 15, నెంబర్ 10, నెంబర్ 6 మీ బర్త్ నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో మీరు నెంబర్ 1 గ్రీన్ కలర్ని చూసి సెలెక్ట్ చేసుకొని ఉంటే ఇక్కడ హార్ట్ చక్ర హీలింగ్ అనేది అవసరం. మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి. ఒకరు మనల్ని ప్రేమించినా ప్రేమించుకోకపోయినా మనల్ని మనం ప్రేమించుకుందాం. మనల్ని మనం ఒక మంచి స్థానంలో పెట్టుకుందాం. ఇంకొకరు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు కాదు, ఫస్ట్ మనల్ని మనం ఎట్లా ట్రీట్ చేసుకుంటున్నాం. మనల్ని మనం మంచిగా ట్రీట్ చేసుకున్నామంటే ఎదుటి వాళ్ళకి తప్పదు మనల్ని, అరే వాళ్ళే అలా చూసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళే అట్లా అనుకుంటున్నారు, ఇంకా మనం వాళ్ళకి ఇంకా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దగ్గర మీరు ఉండని అవసరం లేదు. మీ మనసుని మీరు బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఒకరి కోసం చేసి 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 చాలు. మీకోసం మీరు ఇంకేదైనా చేయడం మొదలు పెట్టండి. ఇక్కడ చూడండి, ఏంజల్స్ ఆర్ వాచింగ్ ఓవర్ యూ. సో ఏంజల్స్ మిమ్మల్ని చూస్తున్నారంట, ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరైతే ఒంటరి కాదు, మిమ్మల్ని అయితే వాళ్ళు నెగ్లెక్ట్ చేయట్లేదు, మిమ్మల్ని అయితే వాళ్ళు డిస్కరేజ్ చేయట్లేదు, మిమ్మల్ని వివక్షత భావంతో చూడట్లేదు, మిమ్మల్ని ఒంటరిగా అయితే అస్సలు వదలట్లేదు. ఇక్కడ చూడండి, ఒక్క మనిషి కోసం 3 ఏంజల్స్ వచ్చినారు. సో ఆ విధంగా టైం టు టైం మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. ఇక్కడ నెంబర్ 14 వచ్చింది. మీరు ఏంజల్ నెంబర్స్ చూస్తుంటే మీకు అది డబుల్ కన్ఫర్మేషన్ దట్ మీ టైంని మీరు వేస్ట్ చేయకుండా, మీకు ఎలా ఉన్నా కానీ మిమ్మల్ని మీరు తొందరగా ఆ మూడ్లోంచి, ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడేసుకొని మళ్ళీ మీరు చేయాల్సింది మీరు చేయండి. మీతో పాటు నేను ఉన్నాను, మేము చూసుకుంటాము, ప్లీజ్ లీవ్ ద రెస్ట్ ఆన్ అస్, వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, మీరు బాధపడకండి అని చెప్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, టెండర్ గ్రీన్, లైట్ గ్రీన్ అంటాం కదా, సో అట్లా రేడియం కలర్ కానీ ఎల్లో షేడ్ కానీ ఇవన్నీ ఏంటంటే మీకు బెస్ట్ కలర్స్ అవ్వండి ఉండొచ్చు. సో కొన్ని చామ్స్ చూద్దామా, ఎందుకో నాకు ఈరోజు చామ్స్ కూడా చూడాలనిపించింది. సో అందుకనే ఇక్కడ నేను నా ఎలిఫెంట్లో చామ్స్, ఔల్. సో విజ్డమ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ అవసరం. సో రైట్ డెసిషన్ మేకింగ్ అవసరం. గుడ్ లక్ బన్నీ. ట్రావెల్ అన్నారు కదా, ఇక్కడ ట్రావెల్ వచ్చింది కదా, ఇక్కడ ఫ్లైట్ వచ్చింది. ఫ్లైట్ జర్నీ, ఏదో ప్రయాణం అయితే ఖచ్చితంగా జరుగుతోంది. ఇక్కడ టవర్ వచ్చింది, ఇది ఐఫిల్ టవర్, ప్రేమకి చిహ్నం. అండ్ మనకి టారోలో టవర్ అంటే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్.
సో ఎలాంటి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగినా కానీ మీరు దాన్ని ఎదుర్కోగలిగే శక్తి మీలో ఉంది. అందుకని ఇది నేను 10 of Swords పైన పెడతాను. అండ్ ఏంజల్ ఆఫ్ ప్రొటెక్షన్, ఇక్కడ ఏంజల్స్ ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ యూ, ఏంజల్స్ ఆర్ వాచింగ్ యూ అన్నారు కదా, ఇక్కడ చూడండి ఫేరీ ఇన్సైడ్ ది స్టార్. సో యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్, యువర్ ప్రేయర్స్ ఆర్ హర్డ్. సో మిమ్మల్ని అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రొటెక్షన్ అయితే ఉంది. ఇక్కడ మూన్ వచ్చింది, మూన్ లోపల ఇవన్నీ ఎంబ్రియోస్ లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అర్ధచంద్రాకారంలో లోపల మనకి పిల్లల్ని ఎంబ్రియోస్లో చూపిస్తారు కదా, నాకు అట్లా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ ట్విన్స్ పుట్టచ్చు అన్నాను కదా, సో పిల్లలు కొంతమందికి. సో పక్షికి రెక్కలు వచ్చినాయి, సో పక్షి స్వేచ్ఛగా ఎగరగలుగుతుంది. సో మీ రెక్కల్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో చూడండి. పంజరంలోంచి పిట్టకి, ఈ మాట్లాడే పిట్టకి పంజరంలోంచి స్వేచ్ఛ వచ్చింది. సో ఫ్రీడమ్ అనేది ఉంది ఖచ్చితంగా. సో ఈ పంజరంలో పిట్ట స్వేచ్ఛగా ఎగరగలుగుతుంది. ఇక్కడ హార్ట్ చూడండి, మీ హార్ట్ లోపల డైనోసార్ వచ్చింది. సో మీరు చాలా పవర్ఫుల్ అండ్ మీ హార్ట్ కూడా చాలా పవర్ఫుల్. మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వండి. మీకు ఆ ప్రేమ ఉంది, పవర్ కూడా ఉంది. మనకి ఇక్కడ ఇచ్చారు కదా గ్రిజ్లీ బేర్ పవర్. సో అండ్ ఇక్కడ చూడండి లవ్ వచ్చింది. సో యువర్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్. సో యువర్ లవ్డ్. సో మనకి ఇక్కడ డెవిల్ కూడా మనల్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడానికి, మనల్ని ఇంకొంచెం బెటర్ చేయడానికే వచ్చినారు. మంచిగా వచ్చింది ఇక్కడ డెవిల్ కార్డ్. ఈ డెవిల్ కార్డ్ చెడుకు చూడకూడదు. దీన్ని మనం ఇంకా బెటర్గా మనల్ని హీల్ చేసుకోవాలంటే మనం ఇలాంటివన్నీ మన లైఫ్లోంచి తీసేయాలి. అప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. అప్పుడే మనం ఇంకా మనల్ని చూసిన వాళ్ళు మనల్ని ఇంకా ప్రేమిస్తారు, మనతో ఉండాలనుకుంటారు, మనల్ని ఇంకా ఆదరిస్తారనమాట, అభిమానిస్తారనమాట. సో ఐకన్స్ లాగా ఫీల్ అవ్వచ్చు, మనలాగా ఇంకొకరు ఉండాలి అని కోరుకుంటారు. సో అట్లాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మనం లైఫ్లోంచి తీసేసినప్పుడు మనం అంత స్ట్రాంగ్గా డైనోసార్ లాగా, పవర్ఫుల్ డైనోసార్, బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చునింటే మీరేం చేయాలి, అస్సలు ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి షేర్ చేసి మంచి కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో పాయిల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే నెంబర్ 2ని సెలెక్ట్ చేసుకున్నారో, ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నారో, మీ ఆకాశిక్ రికార్డ్స్ రీడింగ్కి స్వాగతం. సో ఎవరైతే ఈ పాయిల్ని సెలెక్ట్ చేసుకొని వచ్చినారో, రికార్డ్స్లో ఏవైతే రాయబడ్డాయో, సో వీళ్ళ ఫీలింగ్స్ కావచ్చు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే, వీళ్ళ థాట్స్, వర్డ్స్, యాక్షన్ ఏదన్నా కానీ, సో తద్వారా వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే పొందాలనుకుంటున్నారో అది సంపూర్ణంగా వీళ్ళకి దక్కాలి. అండ్ ఏదైతే ఆ హై వైబ్రేషనల్ ఎనర్జీలోకి ట్యాప్ ఇన్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఎఫర్ట్స్ పెడుతున్నారో హై వైబ్రేషనల్ ఎనర్జీలోకి రావడానికి, అది వాళ్ళు కరెక్ట్ మార్గాన్ని ఎన్నుకొని వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా దక్కించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమైతే స్టార్ట్ చేద్దాం అస్సలు ఆలస్యం చేయకుండా. దట్ ఆకాశిక్ రికార్డ్స్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం చెప్తున్నారని చెప్పి నాకు కూడా చాలా ఈగర్గా ఉంది. చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏ కార్డ్స్ వస్తాయో. పైల్ నెంబర్ 1 వాజ్ అన్ ఎక్సలెంట్ రీడింగ్, నిజంగా నాకు చాలా నచ్చింది. అండ్ అదేవిధంగా పైల్ నెంబర్ 2 వాళ్ళకి కూడా మోస్ట్ మెమరబుల్ రీడింగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ కార్డ్ పెంగ్విన్. అథెంటిక్, మీరు ఒరిజినల్ పీసెస్. సో మీరు మీలాగా ఉన్నప్పుడు మీరు ఇంకొంచెం బ్రైట్గా షైన్ అవ్వగలుగుతారంట. రీచ్ అవుట్ టు యువర్ ట్రైబ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. ఫ్యామిలీ గివ్స్ యూ స్ట్రెంగ్త్ వెన్ యూ ఫేస్ ద స్ట్రామ్. లవ్ యువర్ యూనిక్నెస్. You are full of surprises. Break free from others' expectations. Just be yourself. మీరు మీలాగే అంటుండండి. ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే మీ పైన ఉన్నాయో మీ వల్ల అయితే మీరు అవి తీర్చగలుగుతారు. లేకపోతే మటుకు మీ వల్ల కానప్పుడు మీరు దాన్ని అనవసరంగా భారాన్ని అయితే మీ నెత్తిన వేసుకోకండి. మీ యూనిక్నెస్ ఏదైతే ఉందో, మిమ్మల్ని మీలాగా గుర్తించేది ఏదైతే ఉందో, మిమ్మల్ని ఇతరుల నుంచి మీరు ఏ విధంగా అయితే డిఫరెంట్గా ఉన్నారో ఆ యూనిక్నెస్ని మీరు హానర్ చేయండి, మీరు ప్రేమించండి.
అండ్ మీ ఫ్యామిలీ మీకు గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. ఎలాంటి ఆటుపోట్లు ఎదురవుతున్నా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ సేవియర్. సో మీ ఫ్రెండ్స్ లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, అంటే మీతో ఎవరైతే వైబ్ అవుతారో వాళ్ళతో మీరు మీ టైంని స్పెండ్ చేయండి. మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి అని చెప్తున్నారనమాట. మీ బాధని మీ మనసులోనే పెట్టుకొని మీరు ఒంటరిగా మీరు బాధపడకండి. ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే మీకు ఆ కంఫర్ట్ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళతో మీ మనసు విప్పి మీ భారాన్ని దించుకోండి అని చెప్తున్నారనమాట. అండ్ యు ఆర్ వెరీ అథెంటిక్, యు ఆర్ యునీక్ ఇన్ యువర్ ఓన్ వే. సో జస్ట్ బీ యువర్ సెల్ఫ్. మీరు మీలాగానే ఉండండి. మీరు మీలాగా ఉన్నప్పుడే మీరు ఇంకా బెటర్గా షైన్ అవ్వగలుగుతారు అని చెప్తున్నారు. Sea turtle, protection. You are protected. You are master of finding life's flow. Be in harmony with the rhyme and your path will unfold. Preserve and you will succeed. You have everything you need to be protected and happy. మీకైతే ఆ ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు తాబేల్కి పైన షెల్ ఉంటుంది కదా, అది చాలా గట్టిగా ఉంటుంది కదా, ఆ విధంగా మీకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అనేది ఉంది. సో మీరు ఏ విధంగా మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ లైఫ్స్ ఫ్లోని ఆ ఫ్లోలో వెళ్ళిపోండి. హార్మనీ, మీతో మీరు ఆ పీస్ని క్రియేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు ఏ దారిలో అయితే వెళ్ళాలో అది ఆటోమేటిక్గా అన్ఫోల్డ్ అయిపోతుందంట. సో అది తెరుచుకునేస్తాయి, దారులు తెరుచుకుంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు సక్సెస్ పొందుతారు. ఎప్పుడు సక్సెస్ పొందుతారు? ఎప్పుడైతే మీరు పీస్ఫుల్గా ఉంటారో, ఫ్లోని కట్ చేయకుండా ఉంటారో, ఎప్పుడైతే మీరు హ్యాపీగా మీరు చేయాలనుకున్నది మీరు చేయగలుగుతారో అప్పుడు మీరు ఏదైతే సక్సెస్ పొందాలనుకుంటున్నారో ఆ సక్సెస్ మీకు వస్తుంది. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు బీ ప్రొటెక్టెడ్ అండ్ హ్యాపీ. సో మీరైతే మట్టుకు హ్యాపీగా జాయ్ఫుల్గా మీ లైఫ్లో మీరు ఆ ఫ్లోని కట్ చేయకుండా మీరంటే ముందరకు వెళ్ళిపోండి. గుర్తుపెట్టుకోండి, మన కంఫర్ట్ జోన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. సో మీ కంఫర్ట్ జోన్ ఏంటి? మీ కంఫర్ట్ జోన్ వచ్చి మీ ఫ్యామిలీ, కొంతమందికి మీ లవ్డ్ వన్స్, కొంతమందికి మీ ఫ్రెండ్స్ కావచ్చు. ఎక్కడైతే మీరు మీలాగా ఉండగలుగుతారో అది మీ కంఫర్ట్ జోన్. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఉండండి, అలాంటి వాళ్ళని మీరు మీ దగ్గర ఉంచుకోండి. ఓకే, సో ఆ ఫ్లోలో మీరు ఎప్పుడైతే వెళ్ళిపోతారో మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు కొత్త దారులు కూడా మీకోసం తెరుచుకుంటాయి. హమ్మింగ్ బర్డ్, మిరాకిల్స్, బ్యూటిఫుల్, వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్. మిరాకిల్స్ జరుగుతాయంట. యు ఆర్ ది జాయ్ బ్రైటర్, యూ బ్లెస్ ద వరల్డ్ విత్ పాజిటివ్ అండ్ లవ్. ఎనర్జీ సోర్స్ ఆన్ యువర్ షైనింగ్ వింగ్స్, స్ప్రెడ్ ద మిరాకిల్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు మిమ్మల్ని చూస్తేనే హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, మీరు ఉంటే ఆ ఎన్వైర్న్మెంట్ మొత్తం చాలా బ్రైట్గా తయారవ్వడం కానీ, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు హమ్మింగ్ బర్డ్స్, మీరు చిన్న పిట్ట కదా, అది ఇంత పెద్ద పొడుగాటి ముక్కు పెట్టుకొని ఆ బర్డ్స్ నుంచి అంతా నెక్టర్ని కలెక్ట్ చేసుకుంటా అది హ్యాపీగా హమ్ చేసుకుంటా. దానికి హమ్మింగ్ బర్డ్ అని ఎందుకు వచ్చింది? అది చాలా స్వీట్గా హమ్ చేసుకుంటా అది తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు మనకు కూడా కళ్ళకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాన్ని చూసినప్పుడల్లా కదా. సో ఆ విధంగా మీరు జాయ్ బ్రింగర్ అంట. ఈ వరల్డ్లో పాజిటివిటీ కావచ్చు, ప్రేమ కావచ్చు, మీలాంటి వాళ్ళ వల్ల ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో షైన్ యువర్ వింగ్స్, హ్యాపీగా మీరు ఎగరండి. స్ప్రెడ్ ద మిరాకిల్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఏదైతే హ్యాపీనెస్ ఉందో దాన్ని మీరు పంచండి. అండ్ మిరాకిల్స్ డూ హ్యాపెన్. అండ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మనం ఏంటంటే మనకి ఇంకొంచెం నమ్మకం పెరుగుతుంది దట్ ఎస్ మిరకల్స్ జరుగుతాయి అండ్ మిరకల్స్ జరిపించుకోగలుగుతాము అని చెప్పి. సో ఆ విధంగా మీరైతే మీ అథెంటిక్ సెల్ఫ్లో ఎప్పుడైతే మీరు మీలాగుంటారో అప్పుడు మీకు ఆ ప్రొటెక్షన్ వస్తుంది. ఈ ప్రొటెక్షన్తో పాటు మిరకల్స్ లైఫ్లో జరుగుతున్నాయి. సో ఏది అసాధ్యం కాదు, అన్నీ సుసాధ్యమే. ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉంటారో, ఎప్పుడైతే మీరు కన్విన్సింగ్గా ఉంటారో, ఎప్పుడైతే మీరు బ్రైట్గా ఉంటారో, ఎప్పుడైతే మీరు cheerfulగా ఉంటారో అప్పుడు
యువర్ ఎనర్జీ విల్ లైటన్ అప్ ద స్పేస్ అండ్ మీకు ఆ షైనింగ్ వింగ్స్ వస్తాయి. తద్వారా మీరు ఆ మిరకల్స్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. మిరకల్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చి మీ వైపు వస్తుంది. బ్యూటిఫుల్. సో పెంగ్విన్స్ అసలు తెలుసా, పెంగ్విన్స్ వచ్చి కలర్ స్టోన్స్, మంచి మంచి స్టోన్స్, బెస్ట్ స్టోన్స్ సెలెక్ట్ చేస్తాయి మేల్ పెంగ్విన్ ఫీమేల్ పెంగ్విన్ కోసం జత కట్టడానికి. సో ఆ విధంగా బెస్ట్ ఆప్షన్స్ మీకు దొరుకుతాయి. మీరు దానికోసం ఏంటంటే మీరు హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, వైబ్రెంట్గా ఉండాలి అండ్ మీరు నమ్మాలి దట్ యు ఆర్ ప్రొటెక్టెడ్. ఇన్సెక్యూరిటీస్ వద్దు అని చెప్తున్నారనమాట. ఒక విధంగా మీ ఆకాశిక్ రికార్డ్స్లో యు ఆర్ ఆల్రెడీ సెక్యూర్డ్. మీరు ఇన్సెక్యూర్డ్ కాదు, మీకు అభద్రతా భావాలు వద్దు. మీరు ఎలా అయితే ఉన్నారో మీరు అలానే చాలా బాగున్నారు. కాబట్టి దాన్ని మీ లోపల ఉన్న ఆ మంచిని ఇంకొంచెం ఎలా పెంపొందించుకోవాలి, దాన్ని ఇతరులకు ఎలా స్ప్రెడ్ చేయాలి. ఇన్ఫెక్షియస్ స్మైల్ అంటారు కదా, ఒకరు నవ్వుతుంటే అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఆ నవ్వు ఏంటంటే ఇంకో 10 మందిని నవ్విస్తుంది. ఆ నవ్వు అట్లా పాకుతుందనమాట. అరే ఎక్కడన్నా కానీ కొంచెం గట్టిగా నవ్వే వాళ్ళు ఉంటారు కదా ఎక్కడైనా కానీ. సో వాళ్ళు అక్కడెక్కడన్నా నవ్వుతుంటే అబ్బా వాళ్ళు నవ్వుతున్నారు రా అని ఇక్కడ వీళ్ళ ముఖం పైన నవ్వు వస్తుంది, ఎంత లో మూడ్లో ఉన్నా కానీ. సో ఆ విధంగా మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. సో మీ ప్రత్యేకతని మీరు గమనించండి. మీ ప్రత్యేకతతో మీరు ఇతరులని కూడా చాలా సంతోషంగా ఉంచగలుగుతారు. మిరకల్స్ డూ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ మిరాకిల్స్ విల్ హ్యాపెన్ ఫార్ గుడ్ అండ్ హ్యాపీనెస్. సో బిలీవ్ ఇన్ మిరకిల్స్ అండ్ బీ హ్యాపీ అని చెప్తున్నారనమాట. 9 of Wands ఇందుకే వచ్చి ఉంటుంది. కట్లు పట్టుకొని నిలబడుకున్నారా? కట్లు ఎందుకు పట్టుకున్నారు మీరు? ఇది అభద్రతా భావం వల్ల వస్తున్న ఫోర్స్ అనమాట. దట్ నమ్మకం ఉండదు. నేను నా నీడని కూడా నమ్మను. అబ్బా నాకు జరిగిన నా లైఫ్ లెసన్స్ ఎలా ఉన్నాయంటే, నేను చూసిన అనుభవాలు, నాకు ఎదురొచ్చిన మనుషులతో నాకు అసలు నమ్మకమే పోయింది. నేను దేన్ని నమ్మలేను, నా నీడని కూడా నేను నమ్మను అనేది ఉంటుంది కదా. సో స్ట్రాంగ్గా నిలబడుకుంటాము. భయం ఉంటుంది కానీ ఒక మాస్క్ వేసేసుకుంటాం అనమాట. దట్ ఈ భయం బయటికి కనిపించకుండా భీకరంగా బిహేవ్ చేయడం అనమాట. సో అది ఎప్పుడు ఉంటుంది? లోపల ఇన్సెక్యూరిటీస్ ఉన్నప్పుడు ఉంటుంది. సో ఆ ఇన్సెక్యూరిటీస్ని అంటే తీసేసేయండి. అంటే కట్టెలు పట్టుకొని నిలబడుకునే స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు యూ కెన్ డ్రాప్ యువర్ ఆర్మర్. మీరు ఆ వెపన్స్ ఏవైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ వెపన్స్ అన్నీ ఇట్లా మిమ్మల్ని మీరు కవర్ చేసేసుకొని షీల్డ్ చేసేసుకొని లోపల ఒకలాగా ఉంటూ బయటకి ఇంకొకలాగా కనిపిస్తున్నారు, దీన్నంతా వదిలేయచ్చు. మీరు మీలాగనే ఉండండి. ఎప్పుడైతే మీరు అథెంటిక్గా మీలాగనే ఉంటారో అప్పుడే మీరు ఇంకొంచెం బెటర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇచ్చారు కదా, దట్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకొకరు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు కాదు, మీరు మీ నుంచి మీరేం కోరుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఎలా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకేం కావాలి. సో అది ఇంపార్టెంట్ అంట. ఇతరులకి మీ నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది నాట్ ఇంపార్టెంట్. మీకు మీ పైన ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీరు మీ అంబిషన్స్ని కావచ్చు, గోల్ని కావచ్చు, మీ లైఫ్ పర్పస్ని కావచ్చు, మీరు ఎలా మీట్ అవ్వబోతున్నారు అనేది ఇంపార్టెంట్. అందుకనే మీరు మీ అథెంటిక్ సెల్ఫ్లోకి రావాలి. ఎప్పుడైతే మీరు అథెంటిక్ సెల్ఫ్లోకి వస్తారో అప్పుడే మీరు వీటన్నిటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు పొందగలుగుతారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం కప్స్ నుంచి కార్డ్స్ తీసుకుందాం. ఏస్ ఆఫ్ కప్స్. చాలా ఎమోషనలా మీరు. ఇక్కడ ఫైర్ ఎనర్జీ నుంచి మీరు మీలాగా ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ వాటర్ ఎనర్జీ నుంచి ఏం చెప్తున్నారు అంటే, ఎంత వచ్చినా కానీ దాన్ని అబ్జార్బ్ చేసేసుకోండి. ఇప్పుడు స్పంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ ఏం చేస్తుంది, అది నీళ్ళల్లో వేస్తేనే అది నీళ్ళనంతా పీల్చుకుంటుంది. అలా మాదిరా ఇక్కడ నీళ్ళు ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఓవర్ఫ్లో అవ్వకండి, అబ్జార్బ్ చేసుకోవడం నేర్చుకోండి. ఎప్పుడైతే మనం అబ్జార్బ్ చేసుకోవడం నేర్చుకుంటామో అప్పుడు మనం ఫిల్టర్ చేయగలుగుతాం. ఫస్ట్ మనం తీసుకోవాలి కదా, తీసుకున్న తర్వాతనే మనం దాని గురించి ఆలోచించి ఫిల్టర్ చేసి ఏది మనకు అవసరం, ఏది మనకు అవసరం లేదు. అవసరం లేనిది బయటకు వచ్చేస్తుంది, అవసరమైంది మనలో ఉంచుకుంటున్నాం.
ఎప్పుడైతే మనం ఆ విధంగా చేయగలుగుతామో అప్పుడు మనం ఇంకొంచెం బెటర్గా ఆలోచించుకోగలుగుతాం. ఇక్కడ ఏమవుతుందంటే వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతే మనకు కావాల్సింది మనం తీసుకోలేం. ఇక్కడ వచ్చిన దాంట్లోంచి మనకు కావాల్సింది తీసుకొని అవసరం లేనిది బయటికి పంపించండి అంటున్నారు. ఎప్పుడైతే మనం ఆ ప్రొటెక్టెడ్గా అనిపిస్తుందో, ఎప్పుడైతే మనం ఏంటంటే ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఇది ఏదైతే జరుగుతుందో దానిపైన మనం ఒక అవగాహన పెంచుకోవడానికైనా లేకపోతే ఒక అవగాహన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా అవసరం. అందుకనే అక్కడ హార్మనీ, ఒక బ్యాలెన్స్లో ఉండండి, పీస్ఫుల్గా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనం భయం చేతనో లేకపోతే ఇదివరకు మనకు జరిగిన సంఘటనల వల్ల మన పైన పడిన ఆ ప్రభావం ఏదైతే ఉంటుందో దానివల్ల ఏం చేస్తుంటారంటే మంచైనా చెడైనా కానీ దేనికైనా కానీ డోంట్ డిస్టర్బ్, యు ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అన్నట్లు ఆ బోర్డ్ పెట్టేస్తున్నారనమాట. అది తప్పు అంటున్నారు. వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని అవసరమైన దాన్ని తీసుకోండి, అవసరం లేని దాన్ని బయటికి ఫిల్టర్ చేసేసేయండి, బయటికి పంపించేసేయండి. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి రిలేషన్షిప్స్లో. అందుకనే చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను దట్ ఇదివరకే ఒకరితో జరిగిన సంఘటనలు మళ్ళా ఇంకొకరితో జరగాల్సిన అవసరం లేదు. సో ఈ న్యూ రిలేషన్షిప్స్ వచ్చి మీ ట్రైబ్ని మీ వైపు పంపిస్తున్నట్లున్నాయి. ఇక్కడ మనకు పెంగ్విన్ వచ్చింది కదా, ఫ్యామిలీ కావచ్చు, మీ ట్రైబ్తో మీరు జెల్ అవ్వండి అని. సో ఆ విధంగా మీకు మీ మెంటాలిటీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు కావచ్చు, మీకు మ్యాచ్ అయ్యేవాళ్ళు కావచ్చు మీ లైఫ్లోకి వస్తున్నారు. సో ఇక్కడ ముందే వాళ్ళని జడ్జ్ చేసేసి, వాళ్ళని ముందే భయపించేసి, ముందే వాళ్ళని తరిమేయకండి. వాళ్ళని గమనించండి, చూడండి, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి, మెచ్యూర్డ్గా డీల్ చేయండి. సో దట్ మీరు తెలుసుకోండి అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది తెలుసుకొని ఆ తర్వాత మీకు ఓకే అనుకుంటే మీ పక్కన పెట్టుకోండి, లేకపోతే దూరంగా వెళ్ళిపోండి. న్యూ రిలేషన్షిప్స్, న్యూ ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ వస్తున్నాయి, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కొంతమందికి పెళ్ళి, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తుంటారు. సో ఇక్కడ కల్చర్ కావచ్చు, అక్కడ కల్చర్ కావచ్చు, ఇక్కడ మన ఇంట్లో ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, వెళ్ళే ఇంట్లో ఇంకొక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఏదైనా కానీ తొందరపడి మాటలు వదిలేయడం కానీ, తొందరపడి ఆ నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయకండి. గమనించండి, చూడండి, తెలుసుకోండి, ఆ తర్వాతనే. అందుకని ఇక్కడ యు ఆర్ ప్రొటెక్టెడ్, యు ఆర్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఆ ప్రొటెక్షన్ అయితే ఉంది. ఇప్పుడు మనము ఎయిర్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్ ఎనర్జీ నుంచి కార్డ్ తీసుకుందాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. సో ఎయిర్ ఎనర్జీ ఏం చెప్తోంది, ఎయిర్ ఎనర్జీ 5 ఆఫ్ సోర్డ్స్ చెప్తోంది. డిఫెన్స్ మెకానిజం, డిఫెన్సివ్ నేచర్. ఈ డిఫెన్సివ్ మెకానిజం కానీ డిఫెన్సివ్ నేచర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎప్పుడు ఆ డిఫెన్సే ఆడతాం అనమాట. క్రికెట్లో కూడా ఎంతసేపు మనము బాల్ని డిఫెన్స్లోనే ఆడినాం అనుకోండి, అంటే అక్కడికక్కడికే మనం డిఫెండ్ చేసుకుంటున్నాం, స్టెమ్స్ తగలకుండా, క్యాచ్ ఇవ్వకుండా, జస్ట్ దాన్ని స్టాప్ చేయడానికే అదే మోటోతో గేమ్ ఆడినాం అనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు, ఇంకా గేమ్ ఆడడం కూడా వేస్టే. సో ఆ బాల్ వస్తున్నప్పుడు దాని పేస్ని బట్టి దీన్ని నేను ఎలా దీన్ని షార్ట్ కింద మార్చాలి, దీన్ని నేను 4 కొట్టచ్చా లేకపోతే 6 కొట్టచ్చా, ఆన్ సైడ్ పంపించాలా, ఆఫ్ సైడ్ పంపించాలా, ఎట్లా పంపించాలి, బాల్ని నేను ఎలా దాన్ని ఆ స్ట్రోక్ ఎట్లా, అంటే అది వస్తున్నప్పుడే ఒక స్పీడ్తో వస్తుంది కదా. సో దీన్ని నేను దీన్ని రన్స్ కిందకి కన్వర్ట్ చేయాలి అనేది మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే మీకు వస్తున్న ఆపర్చునిటీస్ని మీరు ఎట్లా గ్రాబ్ చేసుకొని దాంట్లోంచి మీరు ఎట్లా సక్సెస్ పొందాలి, దాన్ని ఎలా మీరు మార్చుకోవాలి మీకు అనుకూలంగా అనేది ఇక్కడ అవసరం. మీరు ఈ డిఫెన్సివ్ మెకానిజంలోనే ఉంటే మీరు ఎప్పుడు ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేసుకొని దాని నుంచి మీకు నచ్చిన రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారు. సో ఇక్కడ డిఫెన్స్ మెకానిజం అంటే వదిలేసేయండి. డిఫెన్స్ మెకానిజం కొన్ని వాటిల్లో పనిచేస్తుందేమో కానీ అన్నిటిలో పనిచేయదు.
సో ఎంతసేపు డిఫెన్సివ్గానే ఉంటే మనకి చాలా ఆపర్చునిటీస్ అనేటివి పోతాయి. సో మనుషులు అందరూ ఒకేలాగా ఉండరు, సిచ్యువేషన్స్ అన్నీ ఒకేలాగా ఉండవు, సిచ్యువేషన్స్ మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, మీరు కూడా మారాలి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అందుకనే మీకు ప్రోత్సాహాని కోసం ఇక్కడ మిరక్కల్స్ కూడా ఇచ్చారు. దట్ మిరక్కల్స్ కూడా జరుగుతున్నాయి, మీ లైఫ్లో కూడా మిరక్కల్స్ జరుగుతున్నాయి. సో మీరు కొంచెం ఇంకొంచెం ఓపెన్గా ఉండండి, బీ రిసెప్టివ్, బీ ఓపెన్. మనం లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడే మనం ఇంకా టఫ్గా తయారవుతాం. మీరు ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు అని నేను అనట్లేదు, మీరు ఛాలెంజెస్ ఫేస్ చేసినారు. మీరు ఛాలెంజెస్ ఫేస్ చేసినారు కాబట్టి మీకు ఏంటంటే డోర్స్ ఆర్ ఓపెనింగ్, న్యూ పాత్స్ ఆర్ ఓపెనింగ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొత్త దారులు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మనం ఇంకా ఆ పాత పద్ధతిలోనే ఉంటే ఈ కొత్తదనాన్ని మనం స్వీకరించలేం, ఈ కొత్తదనాన్ని మనం పొందలేం. సో మారుతున్న టైంని బట్టి, మారుతున్న సిచ్యువేషన్స్ని బట్టి, మారుతున్న మనుషుల్ని బట్టి మనం కూడా ఎంతో కొంత మారాలి. ఈ మారడం మంచి కోసం మారాలి, మంచిగా మారాలి, మన ఎదుగుదల కోసం, మన కోసం ఇక్కడ. సో ఫైనల్గా మనం పెంటికల్స్ చూద్దాం ఫర్ పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 2 వాళ్ళకి పెంటికల్స్ డబ్బులు, వెల్త్, ఫినాన్సెస్, కెరియర్, ఎర్త్ ఎనర్జీ. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, వారేవా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ధనలక్ష్మి, ధనం. ఎవరి పేరన్నా ధన అందా? సో ఇక్కడ మనకి నెంబర్స్ ఏంటి, 9, 1, 5, 13. సో ఇక్కడ ఓపిక గురించి చెప్తున్నారు, ఓర్పు గురించి చెప్తున్నారు. మీకు మనీ అయితే మటుకు అబెండెన్స్ క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. షీ స్పీక్స్ అబౌట్ మనీ, అబెండెన్స్, ప్రాస్పెరిటీ. సో బిజినెస్లో కూడా లక్ గెయిన్ చేస్తుంది. చూడండి, ఒళ్ళో పెంటికల్ని పెట్టుకొని పెంటికల్ని చూస్తున్నారు తను. చుట్టుపక్కల మొత్తం అంతా మనకి సంపద కనిపిస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఏదైనా కానీ మీ ఒళ్ళో వచ్చి పడే టైం వచ్చింది. ఇంతకుముందు చాలా విపరీతంగా ప్రయత్నిస్తే కూడా జరగనాటివి ఇప్పుడు చాలా తక్కువ ప్రయత్నంతో కావచ్చు, లేకపోతే ఇదివరకే ప్రయత్నం చేసేసారు కదా ఆల్రెడీ, దాని ఫలితంగా కావచ్చు మీకు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా మీరు పాజిటివ్గా, ఇప్పుడు ఇంకా అటెంటివ్గా ఉండాల్సిన టైం అయితే వచ్చింది మీకు. అందుకనే రేర్ ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటంటే ఇదే, ఎప్పుడో కానీ లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టదు. సో అలాంటి రేర్ ఆపర్చునిటీస్, అలాంటి రేర్ థింగ్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి. అందుకనే ఇవి మిరక్కల్స్ అని. సో ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి, మిమ్మల్ని ఎంత బ్యూటిఫుల్గా అటెంటివ్గా ఉండమని చెప్తున్నారు చూడండి. డ్రాప్ యువర్ షీల్డ్స్, అన్నీ నెగటివ్గానే థింక్ చేయకండి, పాజిటివ్గా కూడా ఉండండి. అబ్జర్వ్ థింగ్స్, అవగాహన పెంచుకోండి. డిఫెన్సివ్ మెకానిజం అనేది అన్నిసార్లు పనిచేయదు. ఇక్కడ ఏదో మీరు రిసీవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, వచ్చి డైరెక్ట్గా మీ ఒళ్ళో పడుతుంది. సో దీనికి ఇది జరగాలి అంటే ఇవన్నిట్లో మనం కొన్ని మార్చుకోవాలి. కొన్నిటిని మనలో మార్చుకునేటివి కొన్ని ఉంటే, కొన్ని మన చుట్టుపక్కల మారాల్సినవి కొన్ని ఉన్నాయి. సో ఆ విధంగా మీలో ఏం మార్చుకోవాలి, మీ చుట్టుపక్కల మీ సరౌండింగ్స్లో మీరు ఏం మార్చాలనేది మీరు గమనించుకోండి. మీరు ఆ విధంగా మీరైతే స్పేస్ క్రియేట్ చేసుకోండి. ఎందుకు అంటే కొత్తది ఏదో రాబోతోంది, లక్ష్మీదేవి వస్తున్నారు. ఫైనల్గా మనము మేజర్ ఆర్కానా నుంచి ఒక కార్డ్ తీసుకుందాం ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి మేజర్ ఆర్కానా నుంచి వస్తున్న మేజర్ కార్డ్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చి మనకి లియో సైన్ది, సింహరాశికి. సో ధైర్యంగా ఉండండి ఏదన్నా కానీ. మీలో అబండెన్స్ అని చెప్పాను కదా, ఇప్పుడే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇదండి ఇన్ఫినిటీ సింబల్ ఉంది.
సో మీలో ఆ అబెండెన్స్ క్రియేట్ అవుతోంది. వైట్ పీస్, ఇక్కడ హార్మనీ ఉండాలి అని చెప్పారు కదా మనకి సీ టర్టిల్ ప్రొటెక్షన్ దగ్గర. సో పీస్ఫుల్గా ఉండండి. అప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ ఎనిమీ అయినా కానీ, ఎంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నా కానీ, మీరు ఇక్కడ ఈమె సింహాన్ని ఎంత ఈజీగా టేమ్ చేస్తుందో, ఎంత ఈజీగా నోరు మూయిపిస్తుందో, మీరు ఆ విధంగా మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇంతకుముందు అవుట్ ఆఫ్ కంట్రోల్, నేనేం చేసుకోలేకపోతున్నాను, నా చేతుల్లో ఏం లేదు, నేను దేన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, నాకు అసలుకి ఇక్కడ ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, నా మాటకు విలువ లేదు, ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు మీరు చేసుకోగలుగుతారు. మీ చేతిలో ఉంది. బాల్ ఈజ్ నవ్ ఇన్ యువర్ కోర్ట్. బాల్ మీ వైపు వచ్చింది, ఇప్పుడు మీ కోర్టులోనే ఉంది. మీరు దీన్ని ఎలా ఆడతారు, దీన్ని ఈ ఆపర్చునిటీని మీరు ఎంత బెటర్గా యూటిలైజ్ చేసుకుంటారు, ఏ విధంగా మీ వైపుకి మీకు కలిసి వచ్చేలాగా మలుచుకుంటారు. ఇప్పుడు మీరు మలుచుకునే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీకు సిచ్యువేషన్స్ అనుకూలంగా తయారవుతున్నాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా తయారవుతున్నప్పుడు మీరు ఎంత తెలివిగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. నేను ఇంతకుముందు చెప్పిన క్రికెట్ గేమే. బాల్ని మీరు ఎలా ట్యూన్ చేయాలనుకుంటున్నారు, బాల్ని మీరు ఎలా పంపించాలనుకుంటున్నారు, పెవిలియన్ వైపు 6 కొట్టాలనుకుంటున్నారా, 4 కొట్టాలనుకుంటున్నారా, 2 రన్స్ చేయాలనుకుంటున్నారా, దాన్ని మీరు ఎంత బెస్ట్గా యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు ఈ ఆపర్చునిటీని. ఇది మీ లోపల ఉన్న భయాలను కూడా మీరు టేమ్ చేసుకోగలుగుతారు. మీ లోపల ఉన్న భయాలు కావచ్చు, మీ లోపల ఉన్న చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మీరు ఎంత పవర్ఫుల్గా ఉంటే, మీరు ఎంత ధైర్యంగా ఉంటే, మీరు ఎంత ఏమంటారు, మీలో పొటెన్షియల్ అనేది, మీ ట్రూ పొటెన్షియల్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. మీ టైం వచ్చింది. మీ టైంని ఇప్పుడు మీరు ఎంత బెస్ట్ వేలో మీరు యూటిలైజ్ చేసుకుంటారు అనే దానికే ఇప్పుడు టాస్క్ జరుగుతుంది. అందుకనే ఇవి రేర్ అండ్ ఇంపార్టెంట్ మెసేజెస్. సో నేను చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి ప్రతి నిమిషం మీకు ఇంపార్టెంట్. ప్రతి దాన్ని మీరు ఆచితూచి అడుగులు వేయండి. ప్రతి దాన్ని మీరు దేన్ని తీసిపారేయకండి. ఏ చిన్నదైనా కానీ మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క సైన్, సింక్రనిసిటీ, మీకు కనిపిస్తున్న ఏంజల్ నెంబర్స్ మీకు చాలా చెప్తుంటాయి. మీరు యూజ్ చేస్తున్న కలర్స్ మీకు కొన్ని చెప్తుంటాయి. సో ఏది జరుగుతున్నా కానీ ఇది ఎందుకు జరుగుతుంది, ఫస్ట్ అవగాహన అనేది పెంచుకోండి. బీ అసర్టివ్, అవగాహన పెరగాలి. ఇక్కడ వచ్చినట్లు వదిలేయడం కాదు, భయపడడం కాదు, అబ్జర్వ్ చేసుకోండి, తెలుసుకోండి. గూగుల్ చేయండి. గూగుల్ తల్లి మన చేతిలో ఉన్న బెస్ట్ ఆప్షన్. అసలుకి గూగుల్ తల్లికి మించిన ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? ఇదండి ఎనర్జీ హీలింగ్. టపక్మని పడింది. మీరు అన్ని విధాలుగా మీరు మంచిగా ఉండాలంటే, ఫర్ యువర్ ఓవరాల్ వెల్ బీయింగ్, ఆ హోలిస్టిక్ నేచర్ ఏదైతే మీరు దేనికోసమైతే తపన పడుతున్నారో అది మీ చేతిలోకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఎనర్జీ హీలింగ్ 21, కార్డ్ నెంబర్ 21. అదృష్టం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోకి వచ్చి పడింది. అట్లా ఇప్పుడు ఈ అదృష్టాన్ని, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద అదృష్టం, స్ట్రెంగ్త్ కార్డ్ ఇంకా పెద్ద అదృష్టం, ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా పెద్ద అదృష్టం. సో ఆ విధంగా మీ చేతిలోకి అదృష్టం వచ్చింది. మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఏమంటారు, ప్రొక్రాస్టినేట్ చేయకుండా, లేజీ ఎనర్జీస్లోంచి బయటకు వచ్చి మీరైతే దీన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం, ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఆ ఎనర్జీ హీలింగ్ అయితే ఉంది. సో హెల్త్ ఇంతకుముందు ఏదైనా బాగలేకపోయినా కానీ హెల్త్ బెటర్ అవ్వడము. సో మీ చేతిలో ఆ పవర్ ఉంది, చేతిలో పవర్ ఉంది. సో చేతులతో మనం ఈ పవర్ని ఎలా పెంచుకోగలుగుతాము? ముద్రలు, లైక్ మనకి ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క దానికి మనకి బెటర్గా పనిచేస్తుంది కదా. సో ఆ విధంగా మీరు ఈ మెడిటేషన్ అప్పుడు ముద్రలు, మీకు ఏ ముద్ర చాలా బెనిఫిషియల్గా అనిపిస్తుందో, సో అలాంటివి గమనించండి. మీ చేతితో మీరు ఏదైనా పని చేస్తా అంటే అది ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తుంది. మీరు డబ్బులైనా కావచ్చు, మీ చేతిలో డబ్బులు ఎలా నిలుస్తున్నాయి, మీరు ఒకరికి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి ఎలా పనికొస్తున్నాయి, లేకపోతే ఏదైనా కానీ గమనించడం మొదలుపెట్టండి. మీ చేతులతో మీరు ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని బాగా గమనించండి.
సో ఇంతకు ముందు మీరు చేస్తుండేటప్పుడు అది ఎలా ఉన్నింది, ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు అది ఎలా తయారవుతుంది. ఏదన్నా కావచ్చు, ఇప్పుడు మనం వంట చేస్తా అన్నా కానీ అదే పప్పు మనం ఇదివరకు చేసినప్పుడు దాని టేస్ట్ ఎట్లుండింది, ఇప్పుడు దాని టేస్ట్ ఎట్లా మారుతుంది, డిఫరెన్స్ చూడండి. సో మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. డివైన్ మ్యాజిక్, బ్యూటిఫుల్. అసలుకి ఇక్కడ చూడండి, మీ విషెస్, మీ గోల్స్, మీ డ్రీమ్స్, మీ అకంప్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయండి. ఇక్కడ రెయిన్బో వచ్చింది, మీరు రెయిన్బో చూడడం కానీ 19 కార్డ్ నెంబర్ 19 ఇది. సో మనకి టారోలో కార్డ్ నెంబర్ 19 వచ్చి సన్ కార్డ్. సో మీరు బ్రైట్గా షైన్ అవ్వబోతున్నారు. ఇక్కడ పక్షి ఎగురుతోంది అండ్ పావురం వచ్చి మనకి స్వేచ్ఛకి, ప్రశాంతతకి, దీనికి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కన్ను, విజన్స్, మీ డ్రీమ్స్, మీ విజన్స్, మీరు చూస్తున్నది, మీరు ఏం చూస్తున్నారు, ప్లెజెంట్ కన్నుకు వింపుగా ఉండేటివి చూడండి. కళ్ళని మంచిగా ఏదైనా మంచి జరుగుతా అంటే చూడండి, చెడుగా ఉండేటివి, పిచ్చివన్నీ చూడకండి. అండ్ ఇక్కడ మైక్ ఉంది. సో మీ మాట, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు పాటలు ఇష్టమైతే పాటలు వినడం కానీ, పాడడం ఇష్టమైతే పాడడం కావచ్చు. ఇక్కడ హార్ట్ హీలింగ్, మనకి ఎనర్జీ హీలింగ్తో పాటు హార్ట్ హీలింగ్. ఇక్కడ చూడండి, రాజు కిరీటం వచ్చింది. సో మంచి పుస్తకాలు. ఇక్కడ పెంటికల్స్, మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందా, ధనం పెరగబోతోంది అనమాట. మంచి ఆపర్చునిటీస్ రావడం కానీ, కెరియర్లో మీకు బెటర్ ఆపర్చునిటీస్ రావడం కానీ, ఏవో నెలకొల్పబోతున్నారు. కరెక్ట్గానే చెప్పాను కదా. యూఆర్ గోయింగ్ టు అకంప్లిష్ థింగ్స్. మీ కళలు నెరవేరబోతున్నాయి. మీ గోల్స్ని మీరు రీచ్ అవుతారు. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో మీ విషెస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారనమాట. ఖచ్చితంగా ఆలోచించడం ఆపేసేయండి. నెగిటివ్గా థింక్ చేయడం ఆపేసేయండి. మీరు జరుగుతుంది అనుకుంటే అది జరుగుతుంది. అబ్బా నాకు జరగదేమో ఇట్లా డైలమాలో ఉన్నా కానీ, ఇది అవ్వదు అనుకుంటా అన్నా కానీ అవ్వదు అది, ఎందుకంటే మీరు అదే కోరుకుంటున్నారు కాబట్టి. సో బీ ఇన్స్పైర్డ్. అన్ఇన్స్పైర్డ్గా డౌట్స్ పెట్టుకొని స్వార్థంగా మటుకు ఉండకండి. మంచిగా, హ్యాపీగా, ఇన్స్పైర్డ్గా డౌట్స్ని అన్నిటినీ పక్కన పెట్టేసి, ఈ స్వార్థాన్ని, ఈ పెసిమిస్టిక్ నేచర్ని, వీటినన్నిటిని పక్కన పెట్టేసి, మీరు ఎప్పుడైతే మీరు గోల్ ఓరియంటెడ్గా ఉంటారో మీ విషెస్ ఆర్ కమింగ్ ట్రూ, యువర్ డ్రీమ్స్ విల్ బీ ఫుల్ఫిల్డ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ అకంప్లిష్ థింగ్స్. యూ విల్ బికమ్ ద ఛానల్ ఆఫ్ లైట్. సో మీ నుంచి చాలామందికి కూడా ఆ వెలుగు అనేది పాకుతుంది. ఆ విధంగా మీ స్మైల్ కూడా చాలా ఇన్ఫెక్షియస్గా తయారవుతుంది. నేను చెప్పాను కదా, ఇక్కడ చేతులు కూడా, అంటే మీరు చేసేది ఏదన్నా కానీ అది ఇతరులను కూడా చాలా ప్రభావితం చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం కొన్ని చామ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి చామ్స్ ఏమొస్తున్నాయి. చాలా చామ్స్ వచ్చినాయి. స్టార్ ఫిష్, అది మనకి స్టార్ ఫిష్ వచ్చి మనకి గుడ్ లక్ని చెప్తుంది అనమాట. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి మీకు ఆ చేంజ్ అనేది, మార్పు అనేది వస్తుంది, గ్రోత్ అనేది ఉంది. సో ఇక్కడ గుర్రం వచ్చింది. గుర్రం వేగం గురించి చెప్తుంది. కొంచెం వేగవంతంగా, అదే ఆ ప్రొక్రాస్టినేషన్ ఆపేసి లేజీ ఎనర్జీస్లో, లెథర్జిక్ ఎనర్జీస్లో ఉండకుండా మీరు ఇంకొంచెం స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. డ్రాగన్ ఎనర్జీ, డ్రాగన్ స్పిరిట్ చాలా పవర్ఫుల్ స్పిరిట్. సో డ్రాగన్స్ మీరు ఈ మధ్య ఏమైనా ఫ్రీక్వెంట్గా చూస్తా అంటే మీరు చాలా పవర్ఫుల్గా తయారవుతున్నారు అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బర్డ్, మనం హమ్మింగ్ బర్డ్ వచ్చింది. ఇక్కడ బర్డ్ స్వేచ్ఛగా ఎగురుతుంది. ఇక్కడ కూడా బర్డ్ స్వేచ్ఛగా ఎగురుతుంది. అండ్ నేను ఈ తూనీగని తెల్లరితోనే చూసిన. డ్రాగన్ ఫ్లై గుడ్ లక్కి చిహ్నం. మనకి వర్షం వస్తున్నప్పుడు, ఇంకా వర్షం పడుతుంది అన్నప్పుడు మనకి ఈ డ్రాగన్ ఫ్లైస్, తూనీగలు ఎగురుతూ ఉంటాయి కదా. సో మనకి ఇక్కడ పైల్ నెంబర్ 1లో కూడా డైనోసార్ వచ్చింది, పైల్ నెంబర్ 2లో కూడా డైనోసార్ వచ్చింది. ఇది కూడా హెర్బియోర్సే, ఇది కార్నియోర్స్ కాదు. సో డైనోసార్ అగైన్ ఇట్ స్పీక్స్ అబౌట్ పవర్. డ్రాగన్, డైనోసార్ ఇవన్నీ పవర్ గురించి మాట్లాడతాయి. సో యాంకర్, ఒక బ్యాలెన్స్లో అయితే మటుకు మీరు ఉండాలి, ఇంబ్యాలెన్స్ అవ్వకండి. ఇక్కడ పక్షులు, ఎన్ని పక్షులు వచ్చినాయి అబ్బా, ఇదండి ఇంకొక పక్షి. క్లోర్ వచ్చింది, గుడ్ లక్. అరే గుడ్ లక్ సింబల్స్ అన్నీ మనం ఒక దగ్గర పెడదాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎంత పెద్ద వీల్ చూడండి,
అట్లా చక్రాలు తిరుగుతున్నాయి. మీ ఫార్చ్యూన్ మారుతుంది, మీ ఫేట్ మారుతుంది. మీ తాళం చెవి మీ చేతిలోనే ఉంది, మీ కీ మీ చేతిలోనే ఉంది. సో ఏదన్నా కానీ మీ చేతుల్లోనే ఉంది. అందుకని అక్కడ ఎనర్జీ హీలింగ్ మీ చేతులు చూపించినాయి. సో మీ చేతిలోనే మీకు ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న స్టార్ వచ్చింది. యు ఆర్ గోయింగ్ టు షైన్ బ్రైట్. మీరు ఆకాశంలో చుక్కలు ఎలా అయితే వెలుగుతాయో మీరు ఆ విధంగా వెలగబోతున్నారు. మీకు ఆ ప్రొటెక్షన్ అనేది ఉంది. ఇక్కడ క్యాట్ వచ్చింది, పెద్ద క్యాట్ వచ్చింది. సో మీకు ఆ ఫ్రీడమ్ వస్తుంది, ఇండిపెండెంట్ నేచర్ ఉంది. మీరు లైక్ యూనో మీరులాగా మీరు షైన్ అవుతారనమాట. అండ్ హాత్ మే క్యా హే యహా స్టార్. మీ స్టార్స్ చేంజ్ అవుతున్నాయి. మీ రాత మారుతుంది. చేతిలో రేఖలు బ్రైటన్ అప్ అవుతున్నాయి. సో హీలింగ్ హ్యాండ్స్, వెరీ గుడ్. లీప్ ఆఫ్ ఫెయిత్. మనకి బన్నీ, ఇది ర్యాబిట్. సో గుడ్ లక్కే ఇది కూడా. లీప్ ఆఫ్ ఫెయిత్. మీరు ధైర్యం చేసి అడుగులు ముందరికి వేయాలి, భయపడకూడదు. ఏదన్నా కానీ మనం ప్రయత్నించాలి. ప్రయత్నం లేకుండా ఫలితం పొందలేము. ఇక్కడ మూన్ కూడా వచ్చినారు. ఇది లీవ్స్తో వచ్చింది. సో గ్రోత్ ఉంది. నేను ఇంతకుముందు గ్రోత్ దేనికి చెప్పినా, నేను ఇక్కడ మనకి స్టార్ ఫిష్, చందమామ కూడా అదే చెప్తోంది. చాలా గ్రోత్ ఉంది. ఎన్ని లీవ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చందమామకి. సో ఇది గ్రోత్ గురించి చెప్తోంది. ఆహా, ఇక్కడ టింగ్ 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 ఎవరికో పెళ్ళి గంటలు మోగబోతున్నాయి. అండ్ ఇక్కడ ఏం కుడుతున్నారు మీరు? స్వింగ్ మిషన్ వచ్చింది. కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, అంటే మీ వార్డ్రోబ్ మారుతుంది అనుకుంటా. లైక్ మీరు వేసుకోవాలనుకున్న బట్టలు కావచ్చు, అంటే మీరు మారుతున్నారు కదా, మీరు ఫర్ ది బెటర్ చేంజ్ అవుతున్నారు కదా. సో అందుకనే మీ వార్డ్రోబ్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ మీరు ఇక మీద మీరు స్టిచ్ చేయబోతుంది, డిఫరెంట్గా స్టిచ్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు డిఫరెంట్గా థింక్ చేయబోతున్నారు. చాలా షార్ప్గా తయారవుతున్నారనమాట. ఇది కత్తి కాదు, ఇది లీఫే. కానీ లీఫ్ చూడండి ఎంత షార్ప్గా ఉందో లీఫ్. సో అంత షార్ప్గా తయారవుతున్నారు మీరు కూడా. ఇంతకుముందు కొంచెం నెయ్యూవ్గా అంటే అమాయకంగా, ఇప్పుడు అంత అమాయకంగా కాదు. ఇప్పుడు ఇక్కడ సింహంలాగా స్ట్రాంగ్గా తయారవుతున్నారనమాట మీ ఇండివిజువలిస్టిక్ నేచర్తో. సో బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినట్టే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.